అశోక్ గారని లోక్సభ స్పీకర్ చేశాడు. ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే ఈ లంక భూములు కలుపుతూ ఎక్కువ వంతులు ఇచ్చాడు. అంటే ఈవేళ ఒకప్పుడు రాజోలు నుంచి కాకినాడ వెళ్ళాలంటే రావులపాలెం వెళ్ళి అక్కడ కట్టిన బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళి కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు అలా లేదు. ఇక్కడ గన్నవరం మా 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 మాసర్లపూడి లంక దగ్గర వాడస్కూరు రేవు అని ఉండేది. ఇప్పుడు అక్కడ వంతెన కట్టాడు. ఆ వంతెన కట్టే వాళ్ళు అమలాపురం దగ్గరే. అమలాపురం నుంచి స్ట్రైట్గా మురమళ్ళలో వంతెన ఉంది. అలాగే యానం దగ్గర వంతెన ఉంది. ఎన్ని వంతెనలు వేయడం వల్ల ఏమైందంటే ఈ ప్రాంతం కాకినాడకి దాదాపుగా 50-60 కిలోమీటర్లు 2-3 గంటల జర్నీ తగ్గిపోయింది. అందుకని ఏంటంటే అందరు ఇక్కడ కోనసీమ అభివృద్ధి ప్రదాత జిఎంసి బాలయోగి అంటారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎంపీగా అమలాపురం ఎంపీగా గెలిచాడు. ఆయన కూడా మంచి కమిట్మెంట్ ఉన్నవాడు. ఇక్కడ ఏంటంటే